నంద్యాల జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల తీరు తీవ్ర కలకలం రేపుతోంది. రక్షణగా నిలవాల్సిన పోలీసులే ఒక సామాన్య పౌరుడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరాపురం గ్రామానికి చెందిన తెలుగు బాలా సయ్యద్ అనే వ్యక్తి తన భార్యాభర్తల వివాదం విషయమై న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో అతను ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకున్నారు. మా పోలీస్ స్టేషన్ పైనే ఆర్టీఐ దరఖాస్తు చేస్తావా అంటూ తీవ్ర ఆగ్రహానికి గురైన కొత్తపల్లి ఎస్ఐ జయశేఖర్, ఏఎస్ఐ ఇద్దరు కానిస్టేబుళ్లు తనపై కక్ష పెంచుకున్నారని బాధితుడు ఆరోపిస్తున్నారు. స్టేషన్ కు వెళ్లినా తనను లోపల బంధించి లాఠీలతో దారుణంగా కొట్టారని, ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తాను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని బాధితుడు తెలిపాడు. నాకు నా భార్య భర్తల గొడవ ఉంటే ఒక ఆర్టీఐ యాక్ట్ ప్రకారం కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి ఒక అర్జీ నమోదు చేసుకున్నాను. పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతే పోలీసు వాళ్ళు నన్ను లోపలికి రా అని చెప్పి పిలిచి నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టినారు. ఇష్టం వచ్చినట్టు కొట్టడమే కాకుండా నా బైకు 2 లక్షల బైకు, పల్సర్ బైకు, 20,000 డబ్బులు నా జోబులో ఉన్నటివి, నా దగ్గర ఉండే అర్జీ పేపర్లు, మా భార్య ఆధార్ కార్డు, నా ఆధార్ కార్డు మొత్తం గుంజుకున్నారు. దీనికి కారణము ఎస్ఐ జయశేఖరు. సరే తిరగండి. నాకు పైపు తీసుకొని కొట్టినారు, రబ్బర్ పైపు తీసుకొని. ఒక కర్ర తీసుకొని చేకి కొట్టినారు, మొత్తం వాపు వచ్చింది. తల మీద కూడా కొట్టినారు, మొత్తం వాపు వచ్చింది. వీళ్ళు నన్ను చంపేద్దామని చూస్తున్నారు. ఎస్ఐ దీనికి మొత్తం కారణము. జయశేఖర్ ఎస్ఐ నా బండి ఇవ్వమంటే నేను ఇయ్యను పో అని చెప్పి అంటున్నాడు. కాబట్టి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను